తమిళ స్టార్ హీరో ఇళయ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకునే విజయ్ తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఆ పార్టీ పేరును తమిళగ వెట్రి కలగంగా ఖరారు చేశారు. హీరో విజయ్ మొదటి నుంచి సామాజిక అంశాలపై గట్టిగా స్పందిస్తూ ఉంటారు. ఆయనకు రాజకీయ అంశాలపై మొదటి నుంచి ఆసక్తి ఉంది. ఇటీవల తరచూ తన అభిమాన సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారితో చర్చించిన తర్వాతే పార్టీ పేరును కూడా ఫిక్స్ చేసేశారు. ఇప్పటికే ఆ పేరును కూడా రిజిస్టర్ చేశారు. ఇక ఆ తర్వాతే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. తమిళనాడు సెంటిమెంట్ కలిసి వచ్చేలా తమిళ వెట్రి కలగం పేరును పార్టీ అభిమాన సంఘాల వారందరితో కలిసి ఫిక్స్ చేసేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నానని, అది రాజకీయ అధికారంతోనే సాధ్యమని విజయ్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానని విజయ్ తెలిపారు. ప్రస్తుతం విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక సినిమాలకు విరామం ఇస్తానని, పూర్తిగా రాజకీయ కార్యక్రమాలకే పరిమితమవుతానని అంచనా వేస్తున్నారు. ప్రజెంట్ తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది. డిఎంకే పార్టీ అధికార పక్షంలో ఉండగా స్టాలిన్ కు సరైన నాయకుడిగా ఇంకెవరూ లేరు. ఆయన స్థాయిలో జనాకర్షణ ఉన్న ప్రతిపక్ష నేత లేకపోవడం వల్ల డిఎంకేకు ఎదురు లేదన్న వాదన వినిపిస్తోంది. అన్నా డిఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరు స్టాలిన్ స్థాయికి ఎదగలేకపోయారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షులుగా ఉన్న అన్నామలై కాస్త దూకుడుగా వ్యవహరించినప్పటికీ మీడియాలో వచ్చినంత క్రేజ్ జనంలో రావట్లేదని అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని విజయ్ భావిస్తున్నారట. ఇప్పటికే కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టారు, కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు విజయ్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీని ప్రకటించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం కానీ, మరో పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ చేయడం లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్నారు.